ఆ ఆత్మపూర్ణులైనటువంటి వారు దేవుని యొక్క క్రియలు జరిగించగలుగుతారు. నీ డ్యూటీ ఏంటో నీకు అర్థమవుతుంది, నువ్వేం చెయ్యాలో నీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, నీ డ్యూటీ నీకు తెలియట్లా. నువ్వు క్రైస్తవుడివే, కానీ నీ బాధ్యతలు నువ్వు గుర్తించట్లేదు. క్రైస్తవులైనటువంటి వారికి బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలను విస్మరించి తిరిగితే క్రైస్తవుడివిగా నువ్వు సాధించేది లేదు. ఆ బాధ్యతలు జరిగిస్తేనే నిన్ను బడా నమ్మకమైన మంచి దాసుడు అని నేను అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తానంటాడు. నీకు చిన్నది చెప్తున్నాడు ఆయన. అదేమో నువ్వేం కష్టపడమని చెప్పట్లేదు ఆయన. ఏం చెప్తున్నాడు? దివారాత్రములు ఈ నా మాటలను ధ్యానించువాడు అని చెప్తున్నాడు. నువ్వు ఆ మాట నీకు జ్ఞాపకం ఉండట్లేదు. పాట రూపంలో పాడటం మొదలుపెట్టు. నీకు పాటలు అయితే బాగా వచ్చు కదా, పాడేయగలవు కదా. వాక్యాన్ని నువ్వు ఎత్తి పలకమంటే పలకలేదు, అందుకని దాన్ని పాటలు మార్చారు. దావీదు దేవుని గురించి పాడుకుంటూ 119వ కీర్తనల్లో ఎన్ని వచనాలు పాడుకున్నాడు? 172 వచనాలు పాడుకున్నాడు. పాట అలా వెళ్ళిపోయింది దానికి. దేవా నీకు స్తోత్రం అని చెప్పుకుంటా మొదలుపెట్టి, నువ్వే నాకు దీపమయ్యా, నీ వాక్యమే నాకు దీపమయ్యా, నువ్వు లేకపోతే నా పరిస్థితి ఏంటి, నా హృదయం ఎలా ఉండేది, ఎలా మార్చావు, ఇలా దేవుని కూర్చున్నటువంటి కీర్తన పాడుకుంటూ 172 వచనాలు పాడాడు. మనం 2-3 వచనాలు పాడమంటే చూడకుండా. కారణం ఏంటి? ఆయన ఆత్మ పూర్ణుడై ఉన్నాడు. అందుకే కదా దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి బిరుదేంటి? దావీదు నా హృదయానుసారుడైనటువంటి కుమారుడు. మరి మనకి ఎప్పుడు వస్తుంది అవార్డు? ఎన్టీ